హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మేధన్ సక్సెస్ 2023. ఇదైతే వెరైటీ టైప్లో బిర్యానీ, దమ్ బిర్యానీ ట్రై చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఒక్కసారి ట్రై చేస్తే అయితే మీరు మళ్ళీ మళ్ళీ ఇట్లనే ట్రై చేస్తారు. చూడండి మెజర్మెంట్స్ అండ్ రైస్ అయితే నేనైతే నానబెట్టుకున్నాను, బాస్మతి రైస్. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అయితే మెయిన్ తెలిసిన విషయమే కదా మీకు. సో బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయించి పక్కన అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మెయిన్ ఇదే వేసుకుంటాను, తొందరగా పని అయిపోవాలని చెప్పేసి. ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా. ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. బిర్యానీకి వచ్చే టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉందండి. సో ఇదే నేర్చుకోవాలి కంపల్సరీ. 4 లవంగాలు, 4 దాల్చిన చెక్కలు, 2 యాలకులు అండ్ అండ్ ఇంకా సాజీరా తోటి మంచిగా గసగసాలు కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. అండ్ బాదం కూడా కాజు కూడా వేసుకోవాలి. ప్రజెంట్ నా దగ్గర లేకుండా అది వేయలేదు. కాజు కూడా 4 వేసుకుంటే ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చి ధనియాలు అండ్ ఒక 2-3 బగారాకులు ఇవైతే వేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేయడం చూడండి. చికెన్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత లెమన్ వేసిన తర్వాత అంటే ఒక హాఫ్ అంటే చికెన్ని బట్టి ఫుల్ హాఫ్ అని నేనైతే హాఫ్ పీస్ అయితే వేసాను లెమన్. సో లెమన్ మంచిగా చికెన్కి మొత్తం పట్టించిన తర్వాత కావాల్సినంత సాల్ట్ ఇంకా కారం, లెమన్ అండ్ సాల్ట్ అయితే మంచిగా చికెన్కి అయితే పట్టియాలి. ఫస్ట్ పట్టించిన తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలి. సో ఆల్రెడీ ఈ మసాలా మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి మనం తగినంత అయితే మీరు స్పైసీగా తింటే ఎక్కువ, లేకుంటే తక్కువ చికెన్ ఉప్పు, కారం, లెమన్ అండ్ కొంచెం పసుపు వేసి మంచిగా అయితే చికెన్ ముక్కలకైతే పట్టేలాగా అయితే మంచిగా మిక్స్ అయితే వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకొని 1 అవర్ అంటే టైం ఉంటే ఒక 2 అవర్స్ అయినా కంపల్సరీ ఫ్రిడ్జ్లో అయినా లేకుంటే పక్కనైనా పెట్టాలి. అప్పుడే ముక్కకంతా మసాలాలు అయితే పడతాయి. సో నేనైతే మంచిగా అన్నీ చూడండి ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది. అంటే అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఒక పేస్ట్ చికెన్లోకే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ 1 టేబుల్ స్పూన్స్, ఒక 4 పచ్చిమిర్చి వేసి అది కూడా మిక్స్ పట్టుకోవాలి. తర్వాత చికెన్ అయితే ఎందులో దమ్ చేద్దాం అనుకుంటున్నామో అదే ప్యాన్ అయితే తీసుకోవాలి. అది తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇందాక మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ అవుతుంది కదా అది దానికోసం ఈ ప్రాసెస్. అండ్ ఇంకా ఈ పేస్ట్లో ఒక 2 టమాటాలు కూడా వేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో ఒక టమాటా చిన్నదైతే ఒకటి, పెద్దదైతే ఒకటి, చిన్నదైతే 2. తర్వాత ఆయిల్ మారిన తర్వాత మసాలా సాజీరా తప్ప మీకు అన్ని మసాలాలు అయితే వేసాను. ఇంకొంచెం వేసిన తర్వాత చికెన్లో వేయలే కదా 1 టేబుల్ స్పూన్ ఒక అల్లం టేబుల్ స్పూన్ వేసుకొని సరిపోయినాక పచ్చివాసన పోయే వరకు మంచిగా వేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ ఉంది కదా అదంతా మిక్స్ అయితే పట్టుకోవాలి. సో ఆ పేస్ట్ని కూడా మొత్తం ఈ అల్లం వేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా అందులో వేసి ఇది కూడా నూనె బయటకు వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతా మీడియం ఫ్లేమ్ క్లీన్ చేయాలి, చిన్నగా బట్టి ఆ నీళ్ళను చికెన్లో అయిపోతుంది. సో మంచి టేస్ట్ రావాలని అంటే ఎప్పుడైనా ఏదైనా మీడియం ఫ్లేమ్లో చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు చూసారు. ఇట్లా ఆయిల్ అంతా వచ్చే వరకు వేసిన తర్వాత నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే అందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. మంచిగా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో చికెన్ అయితే మంచిగా అయితే కుక్ కానివ్వాలి. చూడండి అంతా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇంకా లో మీడియం ఫ్లేమ్లో చికెన్ అయితే కుక్ కానివ్వాలి కాసేపు. అంతలోపు మనమైతే ఇంకా బగారా వాటర్ ప్లస్ బగారా రైస్ ప్రిపేర్ చేసుకున్నాం. సో సరిపడా వాటర్ వేసుకొని అందులో సాజీరా తప్ప మిగతా బగారా సామాన్ వేసుకొని అంటే ఏదేసినా చెప్పొద్దా 3 బగారా ఆకులు ప్లస్ కొంచెం అల్లం కూడా అందులో యాడ్ చేసుకోవాలి. సో వాటర్ బాయిల్ అయ్యే వరకు ప్లస్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా 2 పచ్చిమిర్చితో పాటు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా కొంచెం ఇందులో యాడ్ చేయాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసి అయితే వాటర్ బాయిల్డ్ అయ్యే వరకు కుక్ కానివ్వాలి. కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ పుదీనా, కొత్తిమీర వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వాటర్ హీట్ అయ్యే వరకు అయితే
ఫ్లేమ్ పెట్టుకొని ఇటు చికెన్ ఉడుకుతుంది, ప్లస్ ఈ వాటర్ కూడా బాయిల్డ్ అయిపోతాయి. చికెన్ చూసారా మ్యాక్సిమం 80-90% అయితే కుక్ అయిపోయింది మంచిగా. తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా, చికెన్కి బగారా మసాలా, అది మొత్తం అయితే చికెన్లోకి యాడ్ చేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అయితే ఉడకనియాలి. సో చికెన్ అయితే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఉడికిపోయిన తర్వాత దమ్ కోసం రెడీగా ఉంచి ఇందులో కూడా రైస్ వేసేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత సో ఇంకా రైస్ కూడా మంచిగా 80% ఉడికింది కదా. ఉడికిన తర్వాత మనం చికెన్ పైన రైస్ని అయితే వాటర్ లేకుండా అయితే వేసుకోవాలి. చూడండి ఇలా దమ్ చేసి వేసుకుంటే మాత్రం ఇంకా వాటర్ లేకుండా రైస్ని వంపేసి రైస్ని చికెన్ పైన ఒక లేయర్ వేసిన తర్వాత, నాకైతే ఒకటే లేయర్కి సరిపోయింది, తక్కువనే వేసాను రైస్ వేసి. సో 1 లేయర్ అయిపోయిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ప్లస్ పుదీనా కొత్తిమీర మంచిగా యాడ్ చేయాలి పైన యాడ్ చేసిన తర్వాత మనం కలర్ అయితే యాడ్ చేస్తారు కదా, కలర్ మంచిది కాదని అయితే నా ఒపీనియన్. ఇదైతే ఒక మంచి టిప్ అన్నమాట. పాలు ఆరు పెరుగు ఉంటుంది కదా, అది తీసుకొని అందులో లైట్గా పసుపు వేసుకొని కలిపితే మనకి ఫుడ్ కలర్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ప్రతిసారి అట్లనే యూజ్ చేస్తాను. ఇంకా దానిపైన మనం ఫుడ్ కలర్ వేసేసి ప్రిపేర్ చేసిన ఫుడ్ కలర్ వేసేసి లైట్గా ఉంటే నెయ్యి ఆప్షనల్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మన దమ్ పెట్టిన గిన్నె అయితే కొంచెం లావుగా ఉంటే మాత్రం కింద ఏం అవసరం లేదు, లేకుండా మాత్రం కింద ఏదైనా ప్యాన్ లాంటిది పెట్టి ఒక 10-15 మినిట్స్ ఉడకనిస్తే చాలు చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా రైతా, చికెన్ బిర్యానీ అండ్ చికెన్ పకోడీ, లెమన్ ఆనియన్ ఇదైతే మా స్పెషల్స్. అండ్ చికెన్ కర్రీ కూడా అండ్ థమ్స్ అప్, ఇవన్నీ అయితే మా స్పెషల్స్. ఇంకా మా అమ్మ అయితే రివ్యూ ఇస్తుంది. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చికెన్ బిర్యానీ సూపర్ ఉందని అయితే చెప్తుంది. సో మేము ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.